ప్రస్తుత శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరమున ఆగస్టు 27 శుక్రవారం ఉదయం 11:26 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. సరే మావా, పెళ్లి కొడుకేడి? అడుగు బావ వచ్చేసాడు. విష్ణు, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది మన ఇల్లు. మనిల్లా? ఎవరమ్మా నువ్వు? అర్చనని ఈ రోజు నుంచి నాతో కలిసే ఉంటుంది. ఎక్కడా? నీ గదిలోనా? విష్ణు, ఈ శాలరీ ఎవరు? మా మామయ్య. ఓ, కోర్టులో మనకి టిక్రీ రాగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఈయనగా. మీరుండదలుచుకుంటే ఇంకా కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండొచ్చు బాబాయ్ గారు, కానీ అద్దె మాత్రం కట్టాలి. కావాలంటే అప్పుడప్పుడు మీకు ఒక కప్ కాఫీ ఇస్తాను. మీకు షుగర్ ఉందా? ఉంది. అబ్బో, బీపీ కూడా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరెవరు? మా మామయ్య కూతురు. హాయ్ సిస్టర్స్. ఆవిడ మా అత్తయ్య గారు. నమస్కారం పిన్ని గారు. అమ్మా సుప్రభాతం. ఓ మీరా, బాగున్నారా వీక్లీ పంతులు గారు? అందరి గురించి అడిగావు, మరి నా గురించి అడగవే? అడిగితే నీ కిడ్నీలో కలుక్కుమంటుందేమోనని. కంగారు పడకు పుల్లబ్బాయ్, గుండె అంటే రొటీన్ గా ఉంటుందని కిడ్నీ అన్నా. సామాన్లు పైకి తీసుకురా. రా విష్ణు. టోటల్ హిస్టరీ కనుక్కుని వచ్చినట్టుంది మావయ్యో. నీ కాళ్ళు పట్టడం కంటే ఆ అమ్మాయిని కాకా పట్టడం బెటరు. వస్తున్నా తల్లి, త్వరగా రా. వస్తున్నా. అయ్యా, మరి దీన్ని ఏం చేయమంటారు? మడిసి నీకు నచ్చిన చోట పెట్టుకో. ఎవర్రా అమ్మాయి? అన్నట్టు బాబాయ్ గారు, ఇందాక హడావిడిలో మీ ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయాను. ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఏమని? అది కూడా నేను చెప్పాలా? శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అనేయండి. నాకు నోరు రాదులే అమ్మా. పోనీ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించండి. ఎదటోళ్ల కొంపల్ని కోల్చడానికి వచ్చిన వాళ్ళని ఎక్కువ కాలం బతకమని దీవించకూడదమ్మా. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. థ్యాంక్స్ బాబాయ్. పెద్దవాళ్ళు మీ తిట్లే దీవెనలు అనుకుంటాను. అంతే. నా మతి మండ, అసలు వచ్చిన పనే మర్చిపోయాను. కాస్త అగ్గిపెట్టుంటే ఇస్తారా పిన్ని గారు? థ్యాంక్ యూ. ఇప్పుడు దాంతో ఎవరు కొంపకి నిప్పెట్టాలో? తప్పు బాబాయ్ గారు, దీంతో కొంపలంటించడమే కాదు, ఇంట్లో దీపం కూడా వెలిగించొచ్చు. నువ్వేగా మిస్టర్ అంతు చూడమన్నారు పంపించావు. ఇంతలో ఏమునిపోయితే ఎగేసుకొచ్చావు? నీకంత గుర్తుగా ఉంటే ఆ పక్కెళ్ళి చూడు, నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వా? నేనే. ఏం చూస్తున్నావు లోపల్లా? నువ్వు ఉన్నావో లేవోనని. నేనెవరిని? కంప్లీట్ మ్యాన్వి, పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. ఇంకొకసారి ఇలా కిటికీ నుంచి తొంగి చూసావనుకో ఏం చేస్తాను? కట్టకట్టి కవర్ లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో పెట్టావు. అర్థమైందిగా? ఓ, అరటిపెట్టు ఒలిచి పెట్టినట్టు అర్థమైంది సార్. నమస్తే. వెళ్ళిరా. ముబారక్. పిచ్చివాడా. విష్ణు, త్వరగా రా, రిక్షా వచ్చేసింది. ఎక్కడికమ్మా ప్రయాణం? గుడికి బాబాయ్. ఓహో, అమ్మా శిరీషా, శిరీషా, శిరీషా. అబ్బా, ఎందుకండి వాకిట్లో కూర్చుని పిల్లల మీద కేకలేస్తారు? కేకలేటం కదే, వాళ్ళిద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తున్నారు. అబ్బా, గుడికేగా, ఏదో హనీమూన్కి వెళ్తున్నట్టు ఎందుకు అలా గొడవ పడుతున్నావు? గొడవగాక ఏం చేయమంటావే? ఆ గుళ్ళో వాళ్ళిద్దరు కలిసి దండలు మార్చుకున్నారనుకో, ఆ తర్వాత మన అందరం కలిసి ఆ గుడి వేట్ల మీద కూర్చుని 2 నేత్రములు లేని ఖమోదులు బాబు దయ చూపండి అని అడుక్కు తినాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇద్దరు కలిసి ఇంకో రిక్షా వేసుకుని అలాగే. ఏ రిక్షా? అన్నా, నేను పాండుని. అర్చన పోస్ట్ మ్యాన్ గారితో కలిసి బాబా గుడి వైపు రిక్షాలో వెళ్తుంది.
త్వరగా రిక్షాను ఫాలో చేయవయ్యా బాబు. ఎక్కవయ్యా బాబు, రిక్షా దూరం అయిపోతుంది. ఎక్కడ ఏంటండి బాబు, ఎక్కే ఉన్నాను కదా. తొక్కడం అంటే రొటీన్ గా ఉంటుందని ఎక్కమన్నానయ్యా. అబ్బా నువ్వు నోరు మూసుకో బావా. వాళ్ళ రిక్షా అటు వెళ్తుంటే నువ్వు ఇటు తీసుకెళ్తున్నావేంటి? షార్ట్ కట్ అండి. ఏర్పాటు చేసావు కదా. అబ్బో అబ్బో అయ్యో అబ్బో కుర్తే కుట్టారు దుక్కుంటున్నారు తిప్పుకుంటాడు అబ్బా. ఆగండ్రా, అది అర్చన కాదు. అయ్యో ఇడియట్స్, మనకు కావాల్సింది వీళ్ళు కాదు, రండి. అబ్బా ఒరే ఎందుకు కొట్టారో చెప్పి వెళ్ళండి రే. అబ్బా వాళ్ళు ఎందుకు కొట్టారో నువ్వైనా చెప్పి పెద్దాయనా. నాకు తెలీదు బాబు. నీకు కూడా తెలీదా పెద్దాయనా? మరి ఎవరు చెబుతారు? అయ్యో సమయానికి వచ్చారు ఎస్ఐ గారు. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు మీరైనా చెప్పండి సార్. ఇదే ఎఫెక్ట్. వాళ్ళు నిన్నెందుకు కొట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చి జీపెక్కమ్మా. ఇవాళ ఇడు ఫినిష్. అమ్మా మా బుజ్జి కదా. జీపా సంతోషంగా ఎక్కుతాను సార్. అబ్బో అబ్బో అయ్యో అబ్బో అయ్యో కొడితే కొట్టాను. ఎందుకు కొట్టారో చెప్పి కొట్టాను సార్. అబ్బో అబ్బో శాంతి దూత మన బాబూజీ, మానల తాత బాబూజీ. ఒరే బాపూజీ పేరు చెప్పిన హింస మానరా? హింస మానరా, నీ ప్రాణం తీస్తాం. వదండ్రా. ఆపండి 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 సార్. చిన్న మిస్టేక్ ఏంటి సార్? ఏంటయ్యా? ఆ రోజు దొంగల ఫోటోలు ఇస్తున్నప్పుడు పొరపాటున ఆయన ఫోటో కూడా మిక్స్ అయిపోయింది సార్. ఒరిజినల్ ఫోటో పొరపాటున మిక్స్ అయిపోయిందా? అక్కడ మీ ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినందుకు ఇక్కడ నా ఒళ్ళు పులివెద్దలైపోయింది కదరా. పాపం వాడిని వదిలేయండిరా. సార్ నేను వెళ్ళేదాకా వదలకండి సార్. ఒరే విష్ణు, ఇక్కడ వీళ్ళు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటుంటే నువ్వక్కడ లేడీతో డ్యూయట్ పాడుకుంటున్నావా? ఒరే కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే దేవమ్మా. ఇన్ని మాటలెందుకింకా, గూటిలోని చోటే మీరమ్మా. ఏ మనసు తొలిసారి కలిసిందో, ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమని. ఏ జంట మనసారి వలచిందో, బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని. పీచే గాలి చల్లదనాలు దీవెనలేనంట, పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంట. కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే దేవమ్మా.
నేర్చుకో. నీలాల నింగి ఆ తారలన్నీ ఏ ప్రేమ చేసినా చిరు సంతకం. జతగా ఓ ప్రేమ కథగా ఎన్నేళ్ళకైనా ఉందాములే. ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి. నవ్వే నువ్వై నువ్వే నేనై ఒకటైపోవాలి. కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా. గుగ్గు గుగ్గోరవంక ఇన్ని మాటలెందుకింకా గూటిలోని చోటే నీదమ్మా. ఇంద్రధనుసులో 7 రంగులు పల్లవించని నీవేని సొంపులు. తాజ్ మహల్లో ఉన్న వైభవం తొంగి చూడని తొలి ప్రేమ లేఖ. నీ మాటలన్నీ నా పాటలైతే నేను దాచుకోన నా కవితగా. పలికే నా పాటలోన కలకాలమంతా నీ ప్రేమనై. కలిసి ముందుకు సాగేటందుకు అడుగులు కలపాలి. ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వేయాలి. కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా. గుగ్గు గుగ్గోరవంక ఇన్ని మాటలెందుకింకా గూటిలోని చోటే నీదమ్మా. లా 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 లా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప